ఒక్క ఏడాదిలో దాదాపు ఓ 10,000 కోట్లన్న తీసేసుకుని ఉంటారు జనం దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో. 1000 రూపాయల కరెంటు కాలిందంటే 1500 1600 బిల్లు పడుతుంది. దాదాపు 50 నుంచి 50% అదనంగా పడుతుంది. అదేమంటే జగన్ టైంలో ఎక్కువగా వాళ్ళు ఏడిపించడం వల్ల అంటారు. మరి అదే టైంలో జగన్ టైంలో కరెంటు బిల్లు పెరిగిందంటే చంద్రబాబు టైంలో ఏడిపించడం వల్లే కదా. జగన్ అంతకుముందు చంద్రబాబు నాయుడు మీద బాదుడే బాదుడు అన్న జగన్ తను వచ్చాక కరెంటు ఛార్జీలు బాధాడు. జగన్ కరెంటు బాదుడిని ఆపేసి కరెంటు ఛార్జీలు పెంచనని హామీ ఇస్తున్నా తగ్గిస్తాను పైగా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అది బాధిపడేస్తున్నారు. ఇప్పటికే గిలగిల్లాడుతున్నారు జనం. ఇప్పుడు కొత్తగా మరొక 3,629 కోట్లు ఏడాది బాధుతాం పర్మిషన్ ఇవ్వమని అడిగారట. మేబీ ఇందులో ఇవ్వను అని చెప్తే కొత్తగా బాధుడు ఉండదు, ఇప్పుడున్న 50-55% బాధుడు ఉంటుంది. ఇది కూడా కలిపితే 70% బాధుడు అవుతుంది. ఏం చేస్తారో చూడాలి. కరెంటు బిల్లులు అయితే మాత్రం ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతను పెంచుతున్నాయి. మేబీ నేను అనుకోవడం ఏంటంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇట్లా దోచేసి 5వ సంవత్సరం లాస్ట్ ఇయర్ మాత్రం కరెంటు ఛార్జీలు ఆ బిల్లులు అదనపు దేగిపోతాయి. అంటే ఇప్పుడు 1000కి 1600 అవుతున్నది, ఆ ఇయర్ 600 వేయకపోతే 1000 రూపాయలే పడితే 600 మిగిలినట్టు అనిపిస్తాయి. అప్పుడు అదిగో అంతకుముందు జగన్ చేసిన తప్పుల వలన మీ మీద ఎంతకాలం భారం పడింది, ఇప్పుడు చూసారా మేము పరిస్థితిని చక్కదిద్దేశాం కాబట్టి ఇకపైన మీ మీద భారం పడదు, అదిగో మీకు ఇప్పుడు బిల్లులు తగ్గిపోయినాయి కదా అని డ్రామా నడపచ్చేమో చూడాలి.